సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, ఉడికించిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు కొద్దిగా, పైనాపిల్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా 1, మామిడి పండు 1, కివి 1, యాపిల్ 1, రెడ్ చెర్రీస్ కొద్దిగా, బాదాం తరుగు 1/2 కప్పు, పిస్తా పప్పులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మామూలుగా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ అన్నాము, ఇంతవరకు బానే ఉంది. కస్టర్డ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఓకే. సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటారా? అదేనండి మరి మ్యాజిక్ అంటే అమృతంలో రొటీన్గా ఉన్నదానికి హెల్త్ని ఇంకా బాగా ఎలా జోడించాలి అని నిత్యం ఆలోచిస్తూ ఉంటుంది కదా. అందులో భాగంగా ఈరోజు మనకి కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్లో మనం సాబుదానా కూడా యాడ్ చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, అసలు మీకు ఏ తేడా కూడా తెలియదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, సో సగ్గుబియ్యంలో కూడా మనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. చక్కగా అంటే ఎముకలు దృఢపరిచే విషయంలో సగ్గుబియ్యం సూపర్. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ, పొటాషియం, విటమిన్ కే, అమినో యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. సో అటువంటి సగ్గుబియ్యంతో ఈ రోజు మనం ఇన్ని రకాల ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క ఫ్రూట్లో ఏదో ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. అంటే ఇదిగోండి, మనకు మ్యాంగో చూసుకుంటే విటమిన్ సి, ఏ ఎక్కువగా ఉంటాయి. తర్వాత యాపిల్ విటమిన్ సి ఉంటుంది, దానిమ్మ గింజలు, తర్వాత కర్బూజా, పైనాపిల్, కివి, డ్రాగన్ ఫ్రూట్, ఇలా ఇన్ని రకాల వెజిటబుల్స్, చియా సీడ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అసలు హెల్త్ గురించి అసలు ఇంకా ఫుల్ హెల్దీ అనమాట. ఇది హోల్సమ్ ఫుడ్. సో చక్కగా మీరు సాయంత్రం ఒక 6-7 గంటల ప్రాంతాల్లో తిన్నారనుకోండి, ఇంకా అసలు ఏమి తిన్నక్కర్లేదు, హ్యాపీగా టైంకి ఫుడ్ అయిపోతుంది అండ్ మంచి పోషకాహారం తిన్నట్టు ఉంటుంది. ఇది మనకు యాక్చువల్గా అల్పాహారంగా తీసుకున్నా కూడా బెస్ట్ అండి. బికాస్ ఫ్రూట్స్ పోస్ట్ 6 కన్నా కూడా మార్నింగ్ తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తూ ఉంటారు. సో అదొకటి ఆ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం పొద్దునే తినడం మొదలు పెట్టేయండి. సో చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే మనకి రకరకాల ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి, అదొక్కటే చిన్న పని అంతే. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా పాలు తీసుకుందాము. పాలు ఈ బాండీలోకి వేసుకునే ముందు కొన్ని పాలు ఈ కస్టర్డ్లోకి తీసేసుకుని ఒక్కసారి ఉండలు కట్టకుండా కలుపుకొని పెట్టుకుందాం. ఓకే, ఇలా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ కూడా వేడైంది కాబట్టి ముందుగా 1 కప్పు పాలు ఈ బాండీలోకి వేసేస్తున్నాను. మనం పాలు బాండీలోకి వేసేసుకున్న తర్వాత ఒక 2 మరుగులు రావాలండి. ఆ మరుగులు వచ్చిన తర్వాత ఇదిగోండి పాల పొడి అలాగే పటికి బెల్లం పొడి, ఈ 2 కూడా చూసుకొని సమాన క్వాంటిటీలో మనం వేసుకోవాలి. ఇక్కడ మన కస్టర్డ్ పౌడర్ కూడా రెడీగా ఉంది, ఇది కూడా మనం వేసుకోవాలి. కస్టర్డ్ ఎప్పుడు కూడా అంటే వేడి పాలు పోసినా మనకు ఉండలు కట్టేస్తుంది, డైరెక్ట్గా పౌడర్ వేసినా ఉండలు కట్టేస్తుంది. చాలా జాగ్రత్త కస్టర్డ్ పౌడర్తో. అందులో చల్లటి పాలు మాత్రమే వేయాలి. కొంచెం నీళ్లు కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ వేడిది మాత్రం ఏది మిక్స్ చేయకూడదు. చూసారా చక్కగా మరుగు వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని పాలపొడి, అంటే ఇందులో ముఖ్యంగా మనకు ఒక స్వీట్నెస్ ఇచ్చేది ఈ పాలపొడి, ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఆ తర్వాత కాస్త పటికి బెల్లం పొడి, సో మంచి ఫ్లేవరు పాల పొడి ఇస్తుంది, చక్కటి తీపి రుచి పటికి బెల్లం పొడి ఇచ్చేస్తుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగే. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇదే విధంగా కలుపుతూ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ కస్టర్డ్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది బేసిక్గా.
ఇది ఇలా చక్కగా మనం లిటిల్ దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం ఏమేమి వేస్తున్నా కూడా తర్వాత ముందు ఈ పదార్థం కాస్త చల్లారాలి. మీరు ఇంట్లో తయారు చేసుకుంటే కనుక చక్కగా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక అర్ధ గంట పాటు పెట్టేసుకున్నారంటే కొంచెం మనకి ప్రాపర్ కూల్నెస్ అనేది వస్తుంది దానికి. అండ్ ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను అంత టైం నేను తీసుకోలేను, మీకు అంత టైం కూడా లేదు కాబట్టి సో నేను మామూలుగా కొంచెం వరకు చల్లారుస్తానండి. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం ప్రాపర్గా డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని చల్లబరచుకోండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం కస్టర్డ్ అంతా కూడా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కాస్త చల్లారాలి. ఒక 2-3 మినిట్స్ నేను చల్లార్చుకొని తీసుకొచ్చేస్తారండి. అంతవరకు వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ అయిపోయిందండి, చల్లార్చేసాను, సరిపోతుంది. మనకు రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. సో మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని ఆ తర్వాత మీరు మిగతా ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే సగ్గుబియ్యం. సో నానబెట్టి ఉడికించుకున్న సగ్గుబియ్యంను ఈ కస్టర్డ్లో వేసేసాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో చియా సీడ్స్ వేసుకుందాం. ఈ సీక్వెన్స్ అనేది ఇంకా మీ ఇష్టం అండి, అది ఎలా వేసుకుంటారు ఏంటి అనేది ఇంకా మీ ఇష్టం అన్నమాట. జస్ట్ మీకు ఏమేమి వేస్తున్నానో ఏంటో ఒకసారి కరెక్ట్గా నోట్ చేసుకోండి. చియా సీడ్స్ చక్కగా వెయిట్ లాస్కి తర్వాత టాక్సిన్స్ని అవుట్ చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇక మెల్లిమెల్లిగా మనకు ఒక ఫ్రూట్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా కివీ ముక్కలు, ఆ తర్వాత పైనాపిల్ ముక్కలు, ఆ తర్వాత యాపిల్ ముక్కలు, ఆ తర్వాత దానిమ్మ గింజలు, ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఆ తర్వాత తర్బూజా ముక్కలు, ఆ తర్వాత మ్యాంగో. సో చక్కగా అంటే మనకి సమ్మర్ సీజన్ అంటే మనకి మ్యాంగోస్ రెడీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో చక్కగా మ్యాంగోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసేసుకున్నాం కదా, వెనీలా ఎసెన్స్ కూడా చివరిగా వేసేసుకుందాం. సో ఒక మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా ఒక 2-3 మినిట్స్ వదిలేద్దాం. ఓకే, వదిలేసిన తర్వాత ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇంకా మిగిలిన 1-2 ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ తర్వాత చక్కగా మీ ఇంటిలో పాలు తిన్నారంటే హెల్త్కి హెల్త్, రుచికి రుచి. మరి 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనం చక్కగా కస్టర్డ్లో అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాము. దీంట్లో చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోబోతున్నాం. అది మనం దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక పైనుంచి కూడా అలంకరణగా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ సర్వింగ్ బౌల్లోకి అయితే కొంచెం తీసేసుకుంటున్నాను. అంటే ఒక కప్పు నిండా తీసుకుంటున్నానండి, ఇది నాకు కాబట్టి. ఇంకా చాలా ఉంది కస్టర్డ్. సో దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి కాసేపు అయిన తర్వాత తినచ్చు అనమాట. ముందుగా పిస్తా పప్పు, ఆ తర్వాత బాదాం తరుగు, ఆ తర్వాత జీడిపప్పు, తర్వాత ఫైనల్గా చెర్రీ, పైనుంచి కాస్త తేనె. చూడ్డానికే ఇంత బాగుంటే రుచి ఎంత బాగుంటుంది చెప్పండి.
సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, ఉడికించిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు కొద్దిగా, పైనాపిల్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా 1, మామిడి పండు 1, కివి 1, యాపిల్ 1, రెడ్ చెర్రీస్ కొద్దిగా, బాదాం తరుగు 1/2 కప్పు, పిస్తా పప్పులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా కస్టర్డ్ పౌడర్ లో పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో పాల పొడి, పటికి బెల్లం పొడి, కలిపి పెట్టుకున్న పాల కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న చియా సీడ్స్, కివీ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, కర్బూజా ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి పిస్తా పప్పు, బాదాం తరుగు, జీడిపప్పు, చెర్రీస్, తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ రెడీ.